నిన్ను విడచి ఎటు పోదు, నీవే నా ఆశ్రయపురము, ఎప్పటికీ ఎరుగనైతి నీ కుమారుడను చెప్తామా. నిన్ను విడిచి ఎక్కడ పోతాను, నేను విడిచి ఎటు పోదు, నీవే నా ఆశ్రయపురము, ఎప్పటికీ ఎరుగనైతి నీ కుమారుడను నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా. నానా నానా నీ కుమారుడను నేను, నానా నానా నీ కుమార్తెను నేను. మరొకసారి ప్రథమా, నీ బిడ్డనయ్య నేను, నీ బిడ్డనయ్య నేను, ఐఎమ్ యోర్స్, నేను నీ సొంతం. తండ్రి నీ దగ్గరకు వస్తున్నానయ్యా, ఉన్న పాటు నీ దగ్గరకు వస్తున్నానయ్యా. నన్ను అంగీకరించు, నా అవమానాన్ని తుడిచివేయి, నా దుఃఖాన్ని తుడిచివేయి, నా వేదనని తుడిచివేయి. నన్ను ఆదుకో ప్రభా, నీ ప్రేమతో నన్ను హత్తుకో ప్రభా. నీ ఆత్మ ద్వారా నీ ప్రేమ నా హృదయంలోకి అనుగ్రహించు. ఆశ్రదుర్గం నీవేనయ్యా, నా కోట నీవేనయ్యా. నిన్ను నమ్మున్నాను, నీ దగ్గరకు వచ్చున్నానయ్యా. ఇదిగో నా సహాయం చేయ ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా. ఏ విషయంలో దేవుడు సహాయం చేయాలి నీకు అడగండి. ఏ రీతిగా దేవుడు అద్భుత సహాయం నీకు కావాలి అడుగు. అమ్మా నీ పక్షాన ఎవరు లేడు అనుకోవద్దు, దేవుడు ఉన్నాడు చాలు. నీ పక్షాన దేవుడు నిలబడితే చాలు. ప్రపంచం అంతా ఒకవైపు రాని దేవుడు ఒక్కడి నీ పక్షాన ఉంటే చాలు. నీ తలను పైకెచ్చించేవాడు ఆయనే, నీ జీవితంలో వర్తింపగలిగిన వాడు ఆయనే. ప్రతి శాపాన్ని తిప్పికొట్టి ఆశీర్వాదంగా నీకు మార్చగలిగిన దేవుడు ఆయనే. ఘనత ఆయన దగ్గర నుండి వస్తుంది, హెచ్చింపు ఆయన దగ్గర నుంచి వస్తుంది. మూసివేయలేదు, తునీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు. త్రోసివేయలేదు, తునీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు. త్రోసివేయలేదు, తునీకరించలేదు, త్రోసివేయలేదు, తునీకరించలేదు. ఈరోజు దేవుడు అంగీకరిస్తున్నాడు, నిన్ను ఇంకా అంగీకరిస్తున్నాడు. ఈరోజు ద్రోహిగా వచ్చావేమో రా. ఈరోజు కూడా సిద్ధంగా ఉన్నాడు, నిన్ను హత్తుకుని పుట్టబడతాడు. ఈరోజు కూడా ఆయన ప్రేమని కనబరుస్తాడు, సిద్ధంగా ఉన్నాడు దేవుడు.
ఆయన గుణగణంలో చేయబడిన వారమండి. ఆయనకి ఇలాగా జీవించాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఈ లోకానికి మనం వెలుగై ఉన్నాము, ఇదిగో నీలో వెలుగు కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. చెప్పమండి, ప్రతి రూపం నేనయ్యా. ప్రతి